షాప్ వచ్చేసి ఆటో స్టోరు. అది ఏసీఎంఆర్ పక్క నుంచి మంటలు రేగి ఆ షాప్లో దారుణంగా మంటలు రేగి సామాన్ అంతా అయిపోయింది. సామాన్లు వచ్చి బైక్ సామాన్లు మొత్తం ఆయిల్స్, ఫైబర్ ఐటమ్ అన్నీ ఆల్ వెహికల్ సామాన్ ఉంటాయి మా దగ్గర. దానిలో మొత్తం కాలిపోవడం జరిగినది. అదొక 40 లక్షల ఐటమ్ ఉన్నది. మధ్యాహ్నం అందాక 1 గంటల సమయంలో వ్యవసాయ మార్కెట్ నుంచి ఆ గోడ పక్క నుంచి మెయిన్ గేట్ నుంచి గోడ పక్క నుంచి దట్టమైన పొగలు రావడంతో మా కాలనీ వాసులు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను స్థానిక వార్డు కౌన్సిలర్ మా కాలనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వచ్చి చూసేసరికంటే వెనుక వ్యవసాయ మార్కెట్ మెయిన్ రోడ్ గోడ వెనకాల నుంచి దట్టమైన పొగలు రావడం వల్ల ఏంటిదని చూసేవరకంటే అక్కడ వెనుక మొట్టు ఉంది, చింత చెట్టు మొట్టు అంటుకొని అట్ల చెట్టు లోపలికి ఆటో స్టోర్ ఉంటుంది. దాని ముందర ఆ ఆటో స్టోర్ గోడ పగిలి లోపలికి అంటుకోవడం బర్న్ అయింది. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగానే సానుకూలంగా వెంటనే స్పందించి వాళ్ళు వితిన్ 15-20 మినిట్స్లో రావడం జరిగింది. అంతలోపు 2 షాపులు, ఆటో స్టోరు, దాని పక్క షాపు 2-3 దట్టమైన పొగలు వచ్చినాయి. అలాగే ఇంకా 2 పక్కన షాపులకు కూడా దట్టమైన పొగలు వెళ్ళినాయి. వాటర్ అయిపోగానే మళ్ళీ ఫైర్ ఇంజన్ నింపుకురావడానికి పోయింది. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది తెలియదు కానీ వాస్తవానికైతే ప్రమాదం జరిగింది. ఆర్థికంగా నష్టం బాగానే జరిగింది.